మంచిగానే ఉంది, మంచిగానే ఉంది. ఇత్తనం మంచిగానే ఉంది, మంచిగా పొడుగు ఉంది, కాయ మంచిగా కాస్తుంది బిర్రుగా. ఇత్తనం అది చెప్పారు కదా ఇప్పుడు మీరు, భీష్మా 36. మేమా అది ఏదో ఇంకోటి మాది అయితే మాది లోపల వేసినాం, లోపల లైన్ మంచిగానే ఉంది. బిర్రు కాసింది నాది, ఇట్నే కాసింది నాది కూడా ఇట్నే ఉంది. అదే లోపల లైన్ అది నాది. ఏం పేరు పెద్ద? ఎన్ని సంవత్సరాల నుంచి తోట పండిస్తున్నారు? నేను పుట్టిన కానీ చేస్తాను తోట ప్రతి సంవత్సరం. ఎట్లా ఉంది మరి తోట? తోట బాగుంది, మంచిగా ఉందా? మిగతా తోటల కన్నా ఈ తోటకి అసలు తేడా ఏంటి అసలు? గుబ్బలు వచ్చినాయి, కుళ్ళు వచ్చింది బాగా, వర్షాలకు ఈ తట్టుకుంది బాగా. ఇంతరం ఏం పేరన్నా? బోడా రవి. బోడా రవి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు? నేను చేస్తున్నా 10 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను. ఓకే. తోట ఎన్ని సంవత్సరాల నుంచి? ఒక 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. 3 సంవత్సరాల నుంచా? ఎట్లుందన్న మీ తోట ఎట్లుంది? కొంచెం నల్లి వచ్చి పోయింది ఈసారి పోయింది. పోయినసారి మంచిగా ఉందా? పోయినసారి బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు కొన్ని సార్లు మంచిగా ఉన్నాయి, కొన్ని సార్లు పోయింది. ఇప్పుడు మనం ఉన్న తోట కూడా మంచిగా ఉంది కదా, ఇది తోటని చాలా మంది ఈ తోట చూడడానికి కూడా బాగుంది. మిగతా తోటలు కదా అసలు ఈ తోటకి అసలు మధ్య తేడా ఏంటి అసలు? దేని గురించి అని? గ్రోతింగ్ బాగుంది, ప్లస్ ఇది మంచిగా దగ్గర కాపు ఉంది, బాగుంది. దగ్గర కాపు ఉంది. కాయ ఎట్లా ఉంది? తాళ్ళు కానీ ఏమన్నా చూసారా? తాళ్ళు ఇట్లా ఏం లేదండి దీనికి, మంచిగా ఉంది, చూడడానికి అయితే బాగుంది. తోట మొత్తం తిరిగి చూసారా అన్న? తోట మొత్తం ఒక లెక్కే ఉందా? మొత్తం ఒక లెక్క, కాకపోతే యువతల నుంచి యువతలు చూసినాం, బాగానే ఉంది. వేరే అది వేరే ఉంది, ఇది వేరే ఉంది, కొంచెం బాగానే ఉంది. గ్రోతింగ్ బాగుంది, మళ్ళీ ప్లస్ దగ్గర కాపు ఉంది, మంచిగా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు నాటు విత్తనాలు కాను ఇప్పుడు ఇది హైబ్రిడ్ విత్తనాలు అని చెప్తున్నారు. ఈ విత్తనాల మధ్య తేడా ఏం గమనించారు అసలు? దాని మీద ఇది బాగుంది అంటే ఏంటంటే కొంచెం అదేమో కొంచెం లావు ఉంది, ఇది కొంచెం సన్నగా ఉంది. గ్రోతింగ్ లో మంచిగా ఉంది, అంటే సాపు ఉంది, పొడుగు ఉంది. అంటే ఈ టైం వరకు కూడా ఇట్లా చలి, ఇంత చలిలో కూడా తట్టుకుంది, వర్షాన్ని తట్టుకుంది అంటున్నారు. నిజమైన వాస్తవమేనా? తట్టుకున్నానంటే ఇక మందులు కొట్టుకోవడం వల్ల, మంచి మందులు కొట్టుకోవడం వల్ల బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు సుమారు ఎకరాకి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది? ఇది మినిమం వచ్చేసి ఎకరానికి వచ్చేసి 30 అవుతుంది. ఎకరానికి 30 అవుతుంది. ఓకే. తోట రైతులకి అసలు మీ తరపు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇది హైబ్రిడ్ విత్తనం అని చెప్పేసి అంటున్నారు, మంచిగా వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా వచ్చి చూసారు కదా, అవును. మరి తోట రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? బాగానే ఉంది, బాగానే మంచిగా కాపించినారు, తోట బాగానే ఉందని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే. నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి అంటే సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి అనుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ నాటు విత్తనం అని చెప్తున్నారు. నాటు విత్తనానికను ఇప్పుడు మనం ఉన్నటువంటి హైబ్రిడ్ విత్తనానికి అసలు తేడాలు ఏం గమనించారు? తేడా ఇది తోట హైట్ వచ్చింది, కాపు దగ్గర ఉంది, కాయ కూడా సైజ్ ఉంది, బాగుంది తోట. తోట బాగుంది, కలర్ కూడా బాగుంది కాయ. ఓకే. చాలా వరకు తోటలో వాష్ అవుట్ అయిపోయినాయి, ఎండిపోయినాయి కదా, మరి ఇది ఇట్లా ఉండడానికి అసలు కారణం ఏమై ఉంటుంది? దీనికి నల్లి లేదు, ఇంకో కాపాడుది, ఇది నీటిగా ఉంది తోట, గుబ్బ లేదు. మళ్ళీ ప్లేస్ ఏంటంటే ఏది వైరస్ లేదు, లేదు. మంచిగా నుంచి వచ్చారు? మాందాపురం నుంచి. మాందాపురం ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? 10 కిలోమీటర్ ఉంటుంది. 10 కిలోమీటర్ల నుంచి వచ్చారు. ఈ తోట ఎట్లుందన్న? దగ్గర కనుపు ఉంది, హైట్స్ అదే బాగుంది, నల్లి ఎటాకాలే, మెయిన్ కాయలు తాలు కాకుండా ఉన్నాయి, మంచిగానే ఉంది. తోట రైతులకు ఏం చెప్తారు ఈ విత్తనం గురించి? ఈ విత్తనం పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనుకుంటాను. ఎకరానికి 30 క్వింటాల పైన వెళ్ళుద్ది. ఎకరానికి 30 క్వింటాల పైన. ఇప్పుడు ఈ టైంకు అంత నీట్గా ఉంది, కాయలు మంచిగా ఉందంటే గ్రేటే. సీడ్ ఏ పేరు పెద్ద? ముఖ్య భావ్ సింగ్. ఎప్పటి నుంచి చేస్తున్నారు వ్యవసాయం? 10-20 సంవత్సరాలు. తోట వేస్తారు. ఓకే. చాలా చోట్ల తోటలు ఎండిపోయినాయి, మరి ఇప్పుడు మనం ఉన్న తోట అయితే మంచిగా ఉంది. మరి దీనికి అసలు ఈ తోట మొత్తం తిరిగి చూసారా? తిరిగి చూసాం. ఏం గమనించారు? బాగుంది తోట, మంచి హైట్ ఉంది. ఈ లాస్ట్ వరకు కూడా ఇంత నీట్గా ఉన్నదంటే మంచిదే. సీడ్ భీష్మా 36 అని దగ్గర కనుపుంది, ఎర్రటి కాయలు, కాయ బారుంది, గింజ నిండు ఉంది. అందరు రైతులు వేసుకోవచ్చు. అందరు రైతులు వేసుకోవచ్చు. బాగుంది. ఓకే. ఎకరానికి ఎంత సుమారు ఎంత? 35 నుంచి 40 క్వింటాల దాకా కావచ్చు. 35 నుంచి 40 క్వింటాలు తోట రైతులు వేసుకునే విత్తనం వేసుకోవచ్చు. బాగుందా? మొత్తం తిరిగి చూసినా? మొత్తం తిరిగి చూసినాం, మొత్తం మండ లేపి కూడా చూసినాం, బాగుంది. కాయలు ఎట్లా ఉన్నాయి? కాయలు ఉండబట్టే మండ లేపి చూసింది సామె, అయితే మంచిగానే ఉంది తోట. ఇప్పుడు మిగతా తోటల కన్నా ఈ తోటకి అసలు మెజార్టీ ఉంది. మెజారిటీ ఉందా? మెజార్టీ ఉంది. ఎకరాకి ఎంత దిగుతాండ్రు? ఇదా
35, 30, ఓకే 40 దానికి వస్తుంది. మిగతా తోటలో చాలా ఎండిపోయినాయి కదా, దానికి ఏం చెప్తారు? ఆ? మిగతా తోటలో చాలా వరకు ఎండిపోయి- ఎండిపోయిన దాన్ని వాడు పోగొట్టుకున్న దానికి మనం జలాడితే దొరకదుగా. పోయింది అది. ఉన్న దానికే చూసుకోవాలి. అది సంగతి. ఎంత ముందు ఎప్పుడైనా చూసారా ఇట్లాంటి తోట? చూసినా కానీ అంత పట్టుదల లేదు, తక్కువ. బాగానే కాసింది తోట, మంచిగా ఉంది. అందరు వేసుకోవచ్చు, బిస్పా అందరు పెట్టుకోవచ్చు, షాంపూ. థ్యాంక్ యూ. తోట మొత్తం తిరిగి చూసారా? తోట బిస్పేస్ అనేది బాగా కాసింది, మంచిది పంట. ఈ ఇతరం పెట్టుకోవాలి, అలా రేవుని పోలు నీళ్ళు కట్టుకోవాలి, అంత చాకరీ చేస్తేనే వస్తుంది. ఎంత ముందు చూసారా ఇట్లాంటి విత్తనం? ఈ చూడలేదు. అందుకని పెళ్లి మీద వచ్చినావు సార్. ఓకే ఏందన్నా? ఏదో ఇంత ముందు ఏడైనా పెట్టినా కానీ స్పీడ్ లో ఇదే తోట మంచిగా ఉంది. మిగతా అన్ని పోయినాయా? మరి ఈ తోట ఎట్లా అంత మంచిగా ఉండడానికి మంచిగా ఉంది, పెట్టుబడి పెట్టడం వల్ల ఉండటం వల్ల మంచిగా ఉంది.